నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇది నిజమేనా? ఇది ఇంతవరకు నిజం? ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా? ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా. ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను, మాట్లాడబోతున్నాను. మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మ ఆశీస్సులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. గురుగారు, చాలా వరకు ఈ మధ్య కాలంలో హస్త సాముద్రికం అని మాట వింటూ ఉంది. రేఖలు అనేవి మన జీవితాన్ని నిజంగా మారిస్తే, అంటే రేఖలు నిజంగా బాగుంటాయి, నిజంగా జీవితం అనేది చాలా బాగుంటుందా? చాలా అద్భుతాలు అనేవి జరిగిపోతాయా రేఖలు బాగుంటాయి? ఎలాంటి రేఖలు ఉండాలి అసలు మన చేతిలో? మంచి ప్రశ్న అండి. చేతి రేఖలు ఉంటే చాలా వరకు చాలా సిద్ధాంతాలు చాలా విషయాలు చెప్తుంటారు. రేఖలు ఉంటే జాతకం మారిద్దా లేదంటే 100% మారుతాయండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ఏం చెప్తుందో ఆ సముద్రకథ ఏం చెప్తుందో ఎక్కడా దీనికి డిఫరెంట్ లేదు. కంపల్సరీగా ఏంటంటే తెలియని వాళ్ళు ఏదైనా చెప్తారే అంటే ఇది తప్పు ఇది ఒప్పు అని. కానీ జ్యోతిష్ శాస్త్రంలో 100% రెండు కరెక్టే. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఏం జరుగుతుందో ఆ సముద్రంలో అది చెప్తుంది. అసముద్రికం అనేది ఏంటంటే జీవితంలో జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. అసముద్రికం ఏం చెప్తుందంటే నీ ఆరోగ్యం చెప్తుంది, నీ యొక్క ధనస్థానాన్ని చెప్తుంది. అంటే డబ్బు ఎలా సంపాదిస్తావు, ఏ విధంగా సంపాదిస్తావు, నీకు ఏ విధంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది, భార్యాభర్తల విషయంలో అనుకూల వస్తుందా, భార్య నుంచి వస్తా, సంతానం నుంచి వస్తా, ఇది చెప్పగలిగిన సమర్థత శాస్త్రం అసముద్రిక శాస్త్రం. తర్వాత వృత్తిపర విషయాల్లో డెవలప్మెంట్ ఉందా లేదా, వృత్తిపరంగా సక్సెస్ ఉందా లేదా అది చెప్తుంది, సంతానం చెప్తుంది. తర్వాత భార్య ఎక్కడి నుంచి వస్తుంది, భార్య స్థానం నుంచి ఏ విధమైన స్థానం యొక్క ఫలితాల నుంచి వస్తుంది. ఇలాంటి విషయాలు చాలా వరకు మనం అసముద్రికంలో తెలుసుకోవచ్చు. అసముద్రికం అనేది తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శాస్త్రం అనేది చాలా గొప్పది. శాస్త్రాన్ని అవగాహన చేసుకొని మాట్లాడగలిగినప్పుడు దాని యొక్క గొప్పతనం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకపోతే దాని గురించి మనం మాట్లాడుతాం. ఎలా మాట్లాడతాం అంటే కరెక్టా కాదనేది కూడా కొంతమంది చాలామందిని చూస్తుంటాను చాలా వీడియోస్లో కూడా. ఇది తెలియదు, సబ్జెక్ట్ గురించి తెలియదు. సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం చేస్తా అంటే వాటి కింద ఏదో మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదు. శాస్త్రాన్ని నువ్వు పరిగణనలు తీసుకొని శాస్త్రాన్ని నీకు పర్ఫెక్ట్గా తెలిస్తే అవతల వ్యక్తితో డిస్కషన్ కూర్చుంటే అవతల వ్యక్తి కూడా మాట్లాడగలుగుతాడు. జ్యోతిష్ శాస్త్రంలో అసముద్రిక శాస్త్రం అనేది చాలా గొప్పదండి. అసముద్రిక శాస్త్రం చూసి ఏ సంవత్సరాలు ఏం జరగబోతుందో కూడా 100% చెప్పొచ్చు. ఎందుకంటే శాస్త్రంలో ఏంటంటే నీకు చేతి రేఖలు బట్టి ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది 100% చెప్పొచ్చు. అది చెప్పడానికి 100% ప్రూఫ్తో సహా చెప్పొచ్చు. ప్రూఫ్ ఎందుకు, ఏ రేఖ వల్ల అవుతుంది అనే ప్రూఫ్ కూడా మనకు ఇవ్వచ్చు. దీన్ని పర్ఫెక్ట్గా మనం అవగాహన చేసుకొని మాట్లాడగలిగితే మనకు అవకాశం ఉంటుంది. నేను జ్యోతిష్ శాస్త్రం కన్నా కూడా అసముద్రికాన్ని ఎక్కువ నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే శాస్త్రాన్ని నమ్మనని కాదు, మనం చెప్పే టైం ఒక 2 నిమిషాలు మారినా కూడా జాతకం మారిపోతుందండి. ఇక్కడ ఇప్పుడు 2 నిమిషాలు ఒక లగ్నంలో ఉంటే 2వ నిమిషం ఇంకో లగ్నంలో ఉంటుంది. ఈ 2 నిమిషాల లగ్నానికి ఈ లగ్నం ఫాలో అవ్వాలా, ఆ లగ్నం ఫాలో అవ్వాలా. ఈ లగ్నం ఫాలో అయితేనే దోషాలు ఉన్నాయి, ఈ లగ్నం ఫాలో అవ్వకపోతే దోషాలు లేవు. ఇప్పుడు ఏదో లగ్నం ఫాలో అవ్వాలి, అతనికి డిఫరెన్స్ ఉంటాయి. తర్వాత దీన్ని పట్టుకొని అతను పెళ్లి చేసుకుంటాడు. ఒక లగ్నాన్ని పట్టుకొని భార్యాభర్తలు కొట్టుకుంటారు. జాతకంలో ఎక్కడ భార్యాభర్తలు కొట్టుకునేది లేదు. ఇది మళ్ళీ తేడా ఎక్కడ వస్తుంది? లగ్నం బేసిక్. లగ్నం అనేది కరెక్ట్ అయితే తప్పకపోతే ఎవరు చెప్పలేము. మన వాళ్ళు ఏంటంటే కొంచెం అటు ఇటుగా చెప్తుంటారు. ఎందుకంటే డిగ్రీస్తో సహా సెకండ్తో సహా చెప్పగలిగినప్పుడే దానిలో ఉన్న అంశాలు తీసుకోగానే మనం చెప్పగలుగుతాం. శాస్త్రంలో అసముద్రికంలో అయితే దాన్ని పర్ఫెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎంతవరకు అంటే మనకు కావాల్సిన విషయం వరకు పర్ఫెక్ట్గా తీసుకొని చెప్పవచ్చు. దాన్ని అవగాహన చేసుకుంటూ మనం ముందుకెళ్ళి చేసుకోగలిగితే జ్యోతిష్ శాస్త్రం కన్నా అసముద్రికం కూడా చాలా గొప్పగా, చాలా యోగంగా, చాలా ఉన్నతంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ప్రయత్నం చేయొచ్చు. 100% రైట్ 100%. ఓకే. సో అదండి, హస్త సాముద్రికం అనేది ఉంది. సంవత్సరాలని బట్టి అసలు మనం ఏ స్థానంలో ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది క్లారిటీగా చెప్పొచ్చు. జ్యోతిష్యానికి ఎంతైతే వాల్యూ ఉందో, ఎంతైతే నమ్మడానికి వెసులుబాటు ఉందో, హస్త సాముద్రికానికి కూడా అంతే ఉంది అన్నట్టుగా గురువుగారు చెప్తున్నారు. ఖచ్చితంగా నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తానంటున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇక హస్త సాముద్రికానికి సంబంధించి చాలామంది కోరుకునే కొన్ని ప్రశ్నలు గురువుగారిని అడగటం జరుగుతుంది. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే.